హాయ్ గైస్, నా కొత్త స్టీల్ ఇడ్లీ మేకర్ ఎలా పనిచేస్తుందో, హెల్దీ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో షేర్ చేస్తాను రండి. ఫస్ట్ ఇడ్లీ మేకర్తో పాటు ఇచ్చిన స్టీల్ గిన్నె పెట్టుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ లేదా గీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. నేనైతే గానుగ నూనె అంటారు కదండి, నువ్వుల నూనె అప్లై చేసుకున్నాను. మెత్తగా రుబ్బుకొని 8 అవర్స్ ఫర్మెంట్ చేసుకొని, అంటే నైట్ అంతా పిండిని బయట వదిలేసాను. ఆ ఇడ్లీ పిండిని వేసుకోవాలి. నేను హెల్త్కి మంచిదని తొక్కపప్పు వేసుకున్నానండి. అంటే మినపప్పు తొక్కతో ఉంటుంది కదా, దాంతో వేసుకున్నాను అనమాట. మీరు కడుక్కోవడానికి టైం లేదనుకోండి, హాఫ్ కప్పు తొక్కలేని మినపగుళ్ళు, అంటే డబుల్ హార్స్ మినపగుళ్ళు ఉంటాయి కదా, అవి వేసుకోండి. ఇంకొక హాఫ్ ఏమో తొక్కతో ఉన్న మినపగుళ్ళు, మన సున్నుండలు చేసుకుంటాం కదా, 2 కలిపి నానబెట్టుకొని మీరు చక్కగా రుబ్బుకొని పెట్టుకోవచ్చు. అలా కూడా చేసుకోండి, ఎందుకంటే ఫైబర్ రిచ్ ఉంటుందండి, చాలా మంచిది హెల్త్కి. హెల్తీ ఫుడ్ ఎప్పుడు అట్రాక్టివ్గా ఉండదండి. సో మీ పిల్లలకు కూడా ఇలాంటి హెల్తీ ఫుడ్ అలవాటు చేయండి. మరి లిడ్ క్లోజ్ చేసుకున్నాను. ఇంచుమించుగా 10 to 12 మినిట్స్లో మనకి ఇడ్లీ అయితే చాలా నీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము. ఈ ప్లేట్స్కి 7 ఇడ్లీస్ ఇచ్చాడండి. ఒక ప్లేట్కి 7 ఇడ్లీస్ వస్తాయి. ఇలాంటివి 2 ప్లేట్స్ ఇచ్చాడు. మా ఇంట్లో మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి మాకు 7 ఇడ్లీస్ సరిపోతాయి. వేడివేడిగా చాలా చక్కగా తినేటివే ఇంకా మనం రెడీ చేసుకొని నీట్గా వచ్చేయండి. మరి నేను ఇరిపి చూస్తున్నాను, చూస్తే మెత్తగా ఫ్లఫీగా చాలా చక్కగా వచ్చింది. మంచిగా ఫర్మెంట్ అయింది కదా పిండి, బాగా వస్తుంది. ఈ తొక్కతో చేసిన గుళ్ళతో చేసినవి చాలా హెల్దీ అండి. ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి. నేనైతే గ్రీన్ చట్నీతో తింటున్నాను దీన్ని, చాలా బాగుంటుంది. నా ప్లేట్ చూపిస్తాను రండి. వేడివేడిగా ఇడ్లీలు వేసుకొని చట్నీ మీరు వేసుకుంటారేమో, నేనైతే పోసుకొని తింటాను. నాకు చాలా ఇష్టం అలా తింటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు నేను వేడి ఇడ్లీ తినేస్తున్నాను. చాలా బాగుంది. నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇలా కంప్లీట్ చేస్తున్నానండి. దీంతో పాటు కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమితాస్ వ్లాగ్స్.